హాయ్ ఎవ్రీవన్, బాగున్నారు ఫ్రెండ్స్? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా, నెల్లూరులో మా అమ్మ చేతి చేపల కూర. సో చూస్తున్నారు కదండి, చాలా సూపర్ టేస్ట్ అయితే ఉందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకొని ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. చేపల కర్రీ అయితే ఉడుకుతూ ఉందన్నమాట. నేనైతే టెంప్ట్ అయిపోతున్నాను తినాలని. సూపర్ టేస్ట్ ఉందన్నమాట. సో మా ఇంట్లో ఉన్నప్పుడు మా మమ్మీ చేపల కూర తినాలనిపిస్తూ ఉంటుందన్నమాట నాకు. ఫైనల్గా అయితే ఇంటికి వచ్చాను కదా, ఇంకా మా అమ్మతో అయితే చేయించుకుంటున్నాను. డైరెక్ట్ మా అమ్మ అయితే ఇంకా చేపలు అమ్మే వాళ్ళ దగ్గర ముక్కలు కొట్టించుకొని అయితే వచ్చేసారనమాట. సో దాన్ని ఇంకా ఉప్పు వేసి అయితే చాలా క్లీన్ చేశారు. నిజంగా అసలు చాలా వైట్గా తోమేశారనమాట. ఓకే, ఇంకా నెల్లూరు చేపల పులుసు అనగానే గుర్తొచ్చేది ఏంటండి, చింతపండు. ఓకే, నానబెట్టేసుకున్నాము. ఇప్పుడు మనకి ముక్కలు బాగా నీట్గా క్లీన్ చేసుకున్నాం కదా. సో అందులో మా మమ్మీ అయితే ఇంకా ఉల్లిపాయలు అలాగే టొమాటోస్ కోసి వేస్తూ ఉన్నారనమాట. సో నెల్లూరు చేపల కర్రీ ఇలాగే పులుసు పెట్టేస్తారండి, చాలా బాగుంటుందన్నమాట. అంటే డైరెక్ట్ కలిపేస్తారనమాట. ఓకే, అందులో ఇంకోటి కూడా వేస్తారండు. ఏంటనుకుంటున్నారా? మామిడికాయ, చింతపండు, మామిడికాయ, టొమాటోస్ ఇవన్నీ వేస్తారు. నిజంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఖచ్చితంగా ట్రై చేయండి. నెల్లూరులో చేపల కర్రీ అంటే చాలా ఫేమస్ అన్నమాట. సో మా ఇంట్లో మేము తినేది మా అమ్మ చేతి చేపల కూర చాలా బాగుంటుంది. ఓకేనండి. సో ఉల్లిపాయలు అయితే మా మమ్మీ కట్ చేస్తూ ఉన్నారనమాట. ఎన్నో వేరండి, జస్ట్ ఒక 2-3 వేస్తారంతే. టొమాటోస్ మాత్రం ఒక 4-5 వేస్తారు పెద్దవి. సో చాలా బాగుంటుంది. ఓకే, ఇంకా మామిడికాయ అయితే మా మమ్మీ కోస్తూ ఉన్నారనమాట. కానీ మా పిల్లలు, మా చెల్లి పిల్లలైతే మామిడి ముక్కలు ఉప్పు కారం పెట్టుకొని తినడానికి అయితే వచ్చేస్తూ ఉన్నారనమాట. మా మమ్మీ కొన్ని అందులో వేసేసి కొన్ని పిల్లలకైతే ఇచ్చారనమాట. ఎప్పుడు కర్రీలో వేయడానికి మామిడికాయ తీసుకొచ్చినా ఇంక పిల్లలకైతే ఖచ్చితంగా ఇస్తారనమాట. ఇంక వాళ్ళకి చాలా ఇష్టము. అలాగే చేపల కర్రీలో వేసిన మామిడికాయ టెంక కానీ మామిడి ముక్కలు కానీ చాలా బాగుంటాయండి. అందులో ఉప్పు కారం అన్నీ పడతాయి కదా. సో ఇంకా చూసారు కదా, అన్నీ పచ్చివేనమాట. ఇంక ఇలాగే కలిపేసి ఇందులో మనకి చింతపండు గుజ్జు అలాగే కారము, పసుపు, ఉప్పు వేసేసుకొని డైరెక్ట్ అయితే ఇంకా చేస్తారన్నమాట. సూపర్ ఉంటుందండి, ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కూడా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఓకే, ఇంక ఇవన్నీ వేసేసారు. మా మమ్మీ చూసారా, కారం ఉప్పు అన్నీ దగ్గర పెట్టేసుకుంటారు చేపల కర్రీ అయితే. అలాగే పచ్చి కరివేపాకు కూడా వేస్తారు ఫ్రెండ్స్. పచ్చి కరివేపాకు వేస్తే ఆ స్మెల్లే వేరన్నమాట. డైరెక్ట్ కర్రీలో వేయాలి, తాలింపుల్లో మాత్రం వేసుకోకూడదు. టేస్ట్కి సరిపడా కల్లుప్పు అలాగే కారం కూడా యాడ్ చేసుకుందాం ఇందులో. మా మమ్మీ కారం ఆడిచ్చేటప్పుడు పసుపు కొమ్ములు కూడా ఇందులోనే వేసేసి ఆడిచ్చేస్తారండి. కాబట్టి మేము డైరెక్ట్ మళ్ళీ సపరేట్గా పసుపు అయితే వాడమన్నమాట. ఓకే, చూసారు కదా, కారం ఎక్కువే ఉంటుందన్నమాట. ఎందుకంటే నీసు వాసన పోవడానికి మనము ఆల్రెడీ ఉప్పు వేసి కడుక్కుంటాం కదా. దాంతోపాటు కర్రీలు కూడా మనం ఎక్కువ కారము పసుపు ఉన్న కారం బాగా ఎక్కువ వేసుకుంటే ఆ నీసు వాసన అనేది ఉండదన్నమాట. అలాగే చింతపండు పులుపు కూడా కొంచెం ఎక్కువే వేసుకుంటారు నెల్లూరు వైపు. మా హస్బెండ్ అయితే ఇంకా నెల్లూరులో చేపల పులుసు తినాలంటే భయపడతారనమాట. ఎందుకంటే చింతపండు ఎక్కువ నానబెట్టేస్తారు పులుపని. కానీ అలాగేమి ఉండదండి, సూపర్ స్మెల్ సూపర్ టేస్ట్ అయితే ఉంటుందన్నమాట. నాకు మా ఇంట్లో మా మమ్మీ చేపల కర్రీ అయితే చాలా ఇష్టం అన్నమాట. చాలా బాగా చేస్తారు. చూస్తున్నారు కదా, చింతపండు ఎంత నానబెట్టేశారో. ఓకే, ఇంత వేసినా సరే పులుపు అనేది ఉండదన్నమాట. అంత బాగుంటుంది, ఎందుకంటే అందులో వేసే ఇంగ్రీడియంట్స్ అంతా ఆ స్మెల్ ఆ ఫ్లేవర్ని ఇస్తాయన్నమాట. లాస్ట్లో మసాలా వేస్తాం కదా. ఓకే, చింతపండు పులుపు అయితే వేసేసారు. అలాగే మనకి సరిపడా వాటర్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. చింతపండు పులుపు అయితే చూస్తున్నారు కదా, అంటే లాస్ట్ మనకి గుజ్జు వస్తుంది కదా. సో అది అయిపోయేంత వరకు అయితే ఇంకా 2-3 సార్లు పిసికైతే వేస్తారన్నమాట చింతపండు పులుపు. సో సూపర్ ఉంటుంది, ఎందుకంటే మళ్ళీ మిగిలిపోతుంది కదండి. సో మిగలకుండానే నానబెట్టుకుంటారనమాట. సో చివరి వరకు అంటే ఆ పిప్పంతా వచ్చేంత వరకు అయితే ఇంకా మొత్తం పిసికేసి వేస్తారనమాట చింతపండు పులుపు. ఓకే, ఫైనల్గా అయితే మా మమ్మీ కలిపేశారు. ఇందులో కొంచెము సరిపడా వాటర్ కూడా వేసుకుంటారన్నమాట. ఓకే, మమ్మీ ఇంకా తీస్తున్నారనమాట. అందులో ఇంకా గుజ్జు ఉంది కాబట్టి ఇంకా అది కూడా పిసికి వేసేస్తూ ఉన్నారు.
ఈ చింతపండు పులుపు, ఉప్పు, కారము ఇది కలపడమే పెద్ద ప్రాసెస్ అండి నెల్లూరు చేపల కర్రీలో. ఇక్కడే టేస్ట్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. ఎందుకంటే చింతపండు పులుపు ఎక్కువ తక్కువ అనేది మనం చూసుకొని, కారం ఎక్కువ తక్కువ చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి. ఇక్కడే మనకి ఎక్కువ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఇలా చూసారు కదా, మా మమ్మీ నీట్గా అయితే ఇంకా వాటర్ ఎంత కావాలో అంతా వేసేసుకొని, అంటే ముక్కలు మునిగేదాకైతే వాటర్ వేయరన్నమాట. సో కనిపిస్తూనే ఉంటాయి వాటరు, కానీ మనకి పులుసు కూడా అందులో ఉంటుంది. ఇప్పుడు క్లాత్ చింపుతున్నారు ఎందుకు అనుకుంటున్నారా? సో అందులో మనకి శన ఉంటుంది కదండి, జన అంటాం అన్నమాట మేము నెల్లూరు వైపు అయితే. సో ఆ జనని అయితే ఇప్పుడు మనం క్లాత్లోతో మా అమ్మ క్లాత్లో వేసేసి కట్టేసి ఇంకా ఆ పులుసులో వేస్తారనమాట. డైరెక్ట్గా వేస్తే ఇంక పులుసు అంతా అయిపోతుంది. అందుకోసం అని చెప్పి మా మమ్మీ అలా వేస్తున్నారు. చూసారు కదా, అలా క్లాత్ చిన్న చిన్న క్లాత్లుగా తీసుకొని వాటిని బాగా క్లీన్ చేసినవేనండి. ఆల్రెడీ మా అమ్మ ఎప్పుడు వాడుతూ ఉంటారనమాట. సో వాటిల్లోనే పచ్చిజన పెట్టేస్తారనమాట. జస్ట్ ఒక ముడి అటు ఒక ముడి ఇటు ఒక ముడి వేస్తారు అంతే. ఇంకా నెక్స్ట్ ఇటువైపు ఇప్పుడు వీటిల్ని పులుసులో దింపేస్తారనమాట. ఎందుకంటే ఆ పులుసు మొక్క ఉడుకుతుంది కదా, దానితో పాటు ఈ ఈ జన అనేది కూడా ఉడికిపోతుంది. అంటే నేను రెండు పదాల మీద చెప్తున్నాను, శన జన అని. ఎందుకంటే కొంతమంది శన అంటారు, కొంతమంది జన అంటారు, కాబట్టి నేను అలా చెప్తున్నాను. ఓకే, అంటే ఒక మూట వేశారు కదా, చిన్న మూట, ఇంకొక మూట కూడా వేస్తున్నారనమాట. ఈస్ట్ వెస్ట్ వైపు అయితే ఆ జనని ఫ్రై చేసుకొని తింటారండి, కానీ నెల్లూరు వైపున అలా చెయ్యరు. ఇలానే పులుసులో ఉడకబెట్టి తింటారనమాట. సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. అంటే ఒక ముడే వేయాలండి, అటొక ముడి ఇటొక ముడి. సో దీన్ని కూడా ఇప్పుడు పులుసులో పెట్టేసుకుంటాం. ఓకేనండి, ఇంకా ఫైనల్గా అయితే మా మమ్మీ ఇంకా రెండు పెట్టేశారు. ఇప్పుడైతే పోపు పెట్టుకుందాము. సో ఆయిల్ అయితే వేశారనమాట. సో అందులోని కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఇవి కొంచెం చిటపట్లాడాలి. ఆవాలు చిటపట్లాడితేనే టేస్ట్ ఉంటుందన్నమాట. జీలకర్ర, అలాగే మెంతులు కూడా వేయాలి ఫ్రెండ్స్. చేపల కర్రీలో చాలా బాగుంటుందన్నమాట మెంతుల ఫ్లేవరు. మేమైతే ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూను జీలకర్ర, అలాగే అర స్పూన్ అయితే మెంతులు వేసామన్నమాట. సో ఇందులోనే సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకుందాం. చూసారు కదా, ఇంకప్పుడు ఇవి బాగా సో ఆయిల్లో అయితే స్నానం చేయాలన్నమాట. కొంచెం మనకు బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు అయితే మనం వీటిని వేయించుకుందాం. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది చేపల కర్రీలో. నేనైతే ఎక్కువే వేసానండి. మా మమ్మీ అడిగి వేస్తానన్నమాట. అంటే నాకు చేపల కర్రీ, నెల్లూరు చేపల కర్రీ అంత పర్ఫెక్ట్గా అయితే చేయలేదు ఎప్పుడు కూడా. సో మా అమ్మని అడిగాను అనమాట. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా పులుసులో వేసేసుకుందాం ఇది. ఓకే అండి, ఇంకా దీన్ని ఇప్పుడు మనం గ్యాస్ మీద పెట్టించేసి మరిగిచ్చేద్దాం. ఓకే, మరుగుతూ ఉందన్నమాట పులుసు. మా మమ్మీ అయితే గ్యాస్ దగ్గర ఉన్నారు, చేపల కర్రీ చూస్తూ ఉన్నారు. చూసారు కదా, సో కిందది పైకి మరుగుతూ ఉందన్నమాట. మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడైతే చిన్న చాక్ కానీ ఫోర్క్ కానీ తీసుకొని మనం వేసుకున్నాం కదా మూటలో, ఆ ముడిలో అయితే తీసేసుకోవాలి. చూసారు కదా, బాగా మనకి అవైతే ఫ్రీజ్ అయిపోయినాయి అన్నమాట, గడ్డ కింద అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు తీసేసుకుంటే ఇప్పుడు ఆ ఉప్పు కారము పులుసు అంతా కూడా జనలోకి అయితే యాడ్ అవుతుంది. సూపర్ బాగుంటాయి అన్నమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కూడా కామెంట్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అమ్మ చేతి చేపల కూర. ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయితే అయిపోవచ్చిందనమాట. ఇప్పుడైతే ఇందులో మనము ఇంగ్రీడియంట్స్ అంటే నేను చెప్పాను కదా, మెంతులు, అలాగే పచ్చిశనగపప్పు, నెక్స్ట్ జీలకర్ర, మిరియాలు ఇవన్నీ కూడా వేసి, ధనియాలు ఇవన్నీ వేసి పొడి చేసి పెడతారండి మా మమ్మీ. అదిగో చూసారండి, ఇదే అన్నమాట మెయిన్. ఇక్కడ ఆ పౌడరే మెయిన్. సో ఆల్రెడీ మన ఛానల్లో అయితే చేపల కర్రీలో వేసే మసాలా ఎలా తయారు చేయాలి, దానికి వాడే ఇంగ్రీడియంట్స్ కూడా నేను వీడియో ఉన్నాను. అవసరమైతే అదొకసారి మీరు చెక్ చేయండి. సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట ఆ పౌడర్ వేయగానే. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. నెల్లూరు చేపల కర్రీ సూపర్ ఉంటుందన్నమాట. మంచి స్మెల్, మంచి టేస్ట్, అసలు నిజంగా తినాలనిపిస్తూ ఉంటుందన్నమాట. ఓకేనండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఒక వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్.